శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణము 57వ భాగం. నిన్నటి ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఒక మహాత్ముని, ఒక జ్ఞానిని శిష్యుడు ఎలాగా ప్రశ్నించాలి అన్న విషయాన్ని, అదేవిధంగా ఆ జ్ఞాని, ఆ మహాత్ముడు ఎవరి సందేహాన్ని తీర్చాలి, ఎలా తీర్చాలి అన్న విషయాన్ని వివరించి ఆ విషయంగానే కొనసాగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తికి బోధ రూపంగా. ఏమంటున్నారు? రాఘవా, నీవు నిండు మనస్సు కలవాడవు, సుగుణాల సంపన్నుడవు, నీకు ఎలా ప్రశ్నించాలో తెలుసు. అంటే ఎలా ప్రశ్నించాలి అని చెప్పి నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఎలా ప్రశ్నించాలో వివరంగా చెప్పి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలా ప్రశ్నించాలో నీకు తెలుసు అంటే, శిష్యుడు వేయబోటువంటి ప్రశ్నల మీదనే ఆ యొక్క బోధ ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి సన్నద్ధం చేస్తున్నాడు ఎవరు? వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని. కాబట్టి అంటున్నాడు, కాబట్టే నీవు అధికారివి, కాబట్టే నేను ఆదరంతో ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి సిద్ధమవుతున్నాను. అందుకనుగా రామా, నీ మనసులో ఉన్న ఏదైనా ఆ రజస్తమో గుణాల యొక్క లేశాలు ఉన్నట్లయితే, కొంత ఉన్నట్లయితే వాటిని దూరం చేసి శుద్ధ సత్వాన్ని ఆశ్రయించి బుద్ధిని ఆత్మయందు నిలిపి తత్వాన్ని వినడానికి సిద్ధపడు అంటున్నాడంటే, ఉన్ముఖీకరణ అంటాం, మామూలుగా మోటివేషన్ అంటాం. ఒక పాఠం చెప్పబోయే ముందు విద్యార్థులకు మేము ముందు వాళ్ళ యొక్క ఎక్కడెక్కడో ఉంటుంది వాళ్ళ అంతరంగం, వాడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెప్పబోయే విషయం మీద కేంద్రీకరించడానికి ముందు మోటివేట్ చేస్తారన్నమాట గురువులు. ఆ విధంగా రామచంద్రుణ్ణి వశిష్ఠుడు మోటివేట్ చేస్తున్నారు ఇక్కడ అన్నమాట. చెప్పి ఇక, నాయనా, నా తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన మేరకు నిన్ను నిమిత్తంగా చేసుకుని సకల జనులకు ఈ ఆత్మవిచారణ అనేటువంటి ఈ యొక్క గొప్ప ఈ జ్ఞానాన్ని నేను ఇవ్వబోతున్నాను. అయ్యా, యు ఆర్ ఓన్లీ ద రిప్రజెంటేటివ్. నిన్ను ఒక ప్రతీకగా తీసుకుని సకల జనులకు ఇవ్వబోయేటువంటి జ్ఞానం ఇది. కాబట్టి రాముడికి కాదు, మనందరికీ ఈ బోధ అన్నమాట. కాబట్టి సిద్ధంగా ఉండు అంటూ, రామచంద్ర, దురవగాహ్యమైనటువంటి సంసారం అనేటువంటి విషూచి వ్యాధి కేవలం నేను చెప్పబోయేటువంటి జీవ బ్రహ్మైక్య బోధ అనేటువంటి మంత్రంతో మాత్రమే శమిస్తుంది. ఈ సంసారం అనేటువంటి ఈ కలరా రోగము కేవలం శమించాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ బోధని కనుక బాగా ఆకలింపు చేసుకుంటే మాత్రమే ఆ సంసారం శమిస్తుంది. కాబట్టి సజ్జనులందరితో చేరి శాస్త్ర చర్చ చేయడం వల్ల పరమాత్మ యొక్క జ్ఞానము లభ్యమవుతుందయ్యా. ఇప్పుడు నీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి మనం ఈ శాస్త్ర చర్చను మనం ప్రారంభిద్దాం. అయ్యా, లోకంలో ఇటువంటి ఈ శాస్త్ర విచారపరులని వెక్కిరిస్తూ ఉంటారు. సోమరులైన వాళ్ళు, అయోగ్యులైన వాళ్ళు, మూర్ఖులైన వాళ్ళు. అలా చేయకూడదు అనే మాట కూడా ఒక మాట ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ రకమైనటువంటి ఈ బోధను వింటారో, బోధను విని ఆకలింపు చేసుకుందాన్ని ఆచరిస్తారో, బోధన చెప్తారో, అటువంటి వాళ్ళు మాత్రమే ఈ సంసార చక్ర భ్రమణం నుండి మిగతా వాళ్ళని కూడా తరింప యోగ్యులుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థని కానీ ఇటువంటి వారిని కానీ హేళన చేయకూడదయ్యా అని కూడా వశిష్ఠ మహర్షి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని కూడా వదలకుండా మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఇవి మహానుభావులు, మహర్షులు ఇచ్చినటువంటి ఈ యొక్క ఈ జ్ఞాన సంపదని కనీసం ఒక్కసారి మనం స్మరించుకుని దాని గురించి కొద్దిగా విచారించడం అన్నది మనం ఋషి రుణం తెచ్చుకోవడంలో ఒక భాగంగా నేను అనుకుంటున్నాను అన్నమాట. సరే, ఇకపోతే ఏమంటున్నాడు? ఈ సంసారం చాలా యొక్క విషమయమైందయ్యా. ఈ సంసారం అన్నది
దీనికి నుంచి వచ్చేటువంటి కీడును పట్టించుకోకుండా ఎవరైతే ఈ విషయాలలో తగులుకొని వాళ్ళు చెరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళనే అది ఎలా వచ్చేస్తుందంటే ఆ సంసారం పాములాగా కాటేస్తుంది, కత్తిలాగా ఖండిస్తుంది, బల్లెంలాగా బాధిస్తుంది, పాశంలాగా బంధిస్తుంది, చివరకు అగ్గిలాగా బుగ్గి పాలు చేస్తుంది, రాత్రిలాగా గుడ్డివాణి చేస్తుంది, నెత్తిపై పడ్డ బండలాగా మూర్ఛితులను చేస్తుంది. చూడండి, ఈ ఉపమానాలు ఎవరు ప్రయోగింపగలరు? ఎలా ఉన్నాయి చూడండి ఆ ఉపమానాలు. ఒక్కసారి వాటిని స్మరించడం కూడాను మనం వారికి ఇచ్చేటువంటి గౌరవంలో భాగంగా భావించాలన్నమాట. అర్థమవుతుందా? ఎట్లా ఉన్నాయి చూడండి ఆ సీక్వెన్సు, ఏ విధంగా వాళ్ళు కాయిన్ చేశారన్నది ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ విధంగా తృష్ణ అనేది జీవులను గుల్ల చేస్తోంది రామా. సంసారి పొందని దుఃఖం అంటూ లేనే లేదు. అన్ని దుఃఖాలు ఈ సంసారంలో ఉన్నటువంటి మానవుడికి. ఈ సంసారం అనేటువంటి మసూచి వ్యాధికి సకాలంలో గన చికిత్స చేయాలా, లేకపోయినట్లయితే అది నరకయాతనలను కలిగిస్తుంది రామా అంటున్నాడు. ఇక్కడ తమాషాగా మహర్షి ఆ నరకంలో ఏ యాతనలు ఉంటాయో కొన్ని ఒక లిస్ట్ ఇచ్చారనమాట. అది ముచ్చటగా అనిపించి వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నరకంలో ఉండేటువంటి యాతనలు మనం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే అయ్యో నరక బాధలు ఎలా ఉంటాయా అని మనం భయపడి కొంచెం మనని మనం సరిదిద్దుకోవచ్చు అనమాట. ఎలా చెప్తున్నాడు మహర్షి, ఏముంటాయి నరకంలో ఎలా ఉంటాయంటే, రాళ్ల తిండి అంట, తిండిలో రాళ్ళు కలిపి తిండి పెడతారట, కత్తి కోత, కొండ నుంచి దొర్లించడం, రాళ్ల దెబ్బలు, నిప్పులో కాల్చడం, మంచులో బాగా గడ్డగట్టిన మంచులో అలాగే తడపడం, అవయవాలను ఖండించడం అట, గంధం చెక్కని అరిగిదీసినట్టు మనిషి అరగదీస్తారట, ముళ్ళ తీగలపై పరుగులు పెట్టిస్తారట, కొయ్యల మధ్య బిగిస్తారట, కాలికి సంఖ్యలతో కాళ్ళను చేతులను బంధించేస్తారట, అదొక రకమైన బాధ అన్నమాట. ఒళ్ళంతా ముళ్ళతో గీస్తారట. అదేవిధంగా అగ్ని తప్త ఆ బాగా వెలుగుతూ మండుతూ ఉన్నటువంటి బాణాలను ప్రయోగిస్తారట, మండుటెండలో మాడబెడతారట, జోరుగా ప్రవహించేటువంటి నీటి ధార కింద కూర్చోబెడతారట, శిరచ్ఛేదం చేస్తారట, నిద్ర లేకుండా చేస్తారట, శ్వాస ఆడకుండా ముక్కు మూతి బిగించేస్తారట. చూసారా, ఇన్ని నరకంలో ఉన్నటువంటి ఈ బాధలన్నీ కూడా మహర్షి ఒక్కసారి మన కళ్ళ ముందు ఇక్కడ పెడుతున్నాడు అనమాట. రామా, ఇట్టి కష్టాలతో కూడినటువంటి ఈ సంసార యాత్రను ఇది మహాదారుణమైందయ్యా. కాబట్టి ఎందుకు ప్రతిసారి చెప్తుంటారంటే దాని మీద వైరాగ్యం గట్టిగా కలగడానికి. ఏంటిది? ఆధ్యాత్మ విజ్ఞానంలో పునరుక్తి దోషం ఉండదనమాట. ఎంత గొప్పగా చెప్తుంటే అంత గొప్పగా అది మా మనసులో హత్తుకుంటుందన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మళ్ళీ చెప్పారనుకోకూడదు. ఎందుకు చెప్తున్నారంటే వైరాగ్యం బాగా గట్టి పడడానికి ఈ యొక్క మహర్షులు మళ్ళీ అదే విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి శాస్త్ర విచారం ద్వారా ఎలా శ్రేయస్సు కలుగుతుందో ఆ శాస్త్రాన్ని బాగా నీవు పఠించి దాన్ని బాగా శ్రవణం చేసి ఆ ప్రకారం తత్వాన్ని తెలుసుకొని నువ్వు సంసారంలో చరించినట్లయితే నీకు ఈ దుఃఖాలన్నీ కలగవు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అయ్యా రఘోత్తమ, ఇప్పుడు జ్ఞానం అనేటువంటి ఒక కవచాన్ని కనుక కప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మహామునులు, మహాజ్ఞానులు, విప్రులు, రాజులు వీళ్ళందరూ కూడాను జ్ఞానం అనేటువంటి కవచాన్ని కప్పుకుని ఉన్నారయ్యా. ఈ కవచాన్ని కప్పుకున్నప్పుడు వాళ్ళకి దుఃఖాలనేవి అంటవు. కాబట్టి అటువంటి వాళ్ళు మామూలుగా ప్రాపంచికమైనటువంటి సంసార పీడ కష్టాలు వస్తున్నప్పటికి కూడాను వాళ్ళు జ్ఞానం అనేటువంటి కవచం వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సంతోషంగానే ఉంటారు. కాబట్టి రామా, పెద్దలని చేరి, అంటే ప్రస్తుతం మనం చేస్తున్న సత్సాంగత్యం అనమాట, పరమాత్మ తత్వం బాగా విచారించి ఎవరైతే విచారిస్తారో అటువంటి వారికి ఈ దేహాభిమానం తొలగిపోతుంది, అహంకారం అనేది వెళ్ళిపోతుంది. శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది రామా అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. శ్రవణానికి పెద్ద పీట వేస్తున్నారు వశిష్ఠ మహర్షి. శ్రవణం వలన సత్యాన్ని, తత్వాన్ని బాగా గ్రహించాలి. ముందు శ్రవణం చేయాలి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించాలనుకున్న వాడు ముందు శ్రవణం చేయాలట.
శ్రవణం ద్వారా బాగా సత్వాన్ని గ్రహించాలి. ఈ తత్వం శ్రవణం వల్ల బాగా దృఢపడుతుంది. ఇలా దృఢపడింది వినినటువంటి ఆ శ్రవణం చేసినటువంటి ఆ జ్ఞానాన్ని మననం చేయాలట. మనం మళ్ళీ మళ్ళీ దాన్ని రిపిటేషన్ అనమాట, రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ మననం వల్ల కూడాను ఆ జ్ఞానం ఇంకా తత్వం బాగా దృఢపడుతుంది అనమాట. ఇలా దృఢపడినటువంటి జ్ఞానాన్ని నిధిధ్యాసన వల్ల, నిధిధ్యాసన అంటే ఇంక దాంట్లో అదే మొత్తం దాంట్లో ఆ భావనలోనే ఉండిపోవడం అనమాట నిధిధ్యాసన. ఆ నిధిధ్యాసనలో ఉండడం వల్ల ఆ బ్రహ్మీభావం నీకు బాగా సాక్షాత్కరిస్తుంది. కాబట్టి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, మనం చెప్పుకోబోయే గ్రంథం యొక్క తత్వాన్నంతా శ్రవణం చేయి, ఆ తర్వాత దాన్ని మననం చేయి, ఆ తర్వాత దాని నిధిధ్యాసనలో నీవు దాన్ని నిలుపుకో. అప్పుడు నీకు బ్రహ్మీభావం సాక్షాత్కరిస్తుంది రామా. మోహం తొలగిపోతుంది, భ్రాంతి అనే మబ్బు వీడిపోతుంది. అప్పుడు ఈ జగత్తులో కలిగేటువంటి ప్రవృత్తి అంతా కూడా ఒక నీకు ఆటగా అనిపిస్తుంది రామా. రఘునందన, ఆత్మగన ప్రసన్నమైతే, నీకు ఆత్మోన్నతి కనుక ఆత్మ యొక్క దర్శనంగా అయినట్లయితే నీకు శాంతి లభిస్తుందయ్యా. బుద్ధిలో ఉన్న వృత్తులన్నీ కూడాను శాంతి పొందుతాయి. అంతేకాదు జడమైన ఈ శరీరమే ఒక రథంలాగా భావిస్తావు నువ్వు. నీవు ఒక రథం, నీ ఇంద్రియాలే నీ గుర్రాల్లాగా నీవు తలుస్తావు. మనసే పగ్గంలాగా అందులో ఆసీనుడైనటువంటి రధికుడిగా నిన్ను నీవే నేనే ఆసీని అయి ఉన్నాను అన్నటువంటి భావనతో జగత్తులో హాయిగా విహరిస్తున్నాను నేను ఈ రథంలో అనేటువంటి భావనతో నీవు జీవితాన్ని సాగిస్తావు రామా. కాబట్టి శ్రవణం బాగా చెయ్యి, మననం చేయి, నిధిధ్యాసంలోకి తీసుకెళ్ళు ఈ జ్ఞానాన్ని అంటూ వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో ముగిస్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణం. ఓం.